ఈ కార్ సైజ్ చిన్నదైనప్పటికీ ఈ కంపెనీ కన్నా కళలు మాత్రం కాదు. 1983లో వీళ్ళు తయారు చేసిన ఈ మారుతి సుజుకి 800 కార్ దేశంలోనే మొట్టమొదటి పీపుల్స్ కార్. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ అందుబాటులో వచ్చే కార్ ఏదైనా ఉంది అంటే అది మారుతి సుజుకి 800. అప్పట్లో ఈ కార్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ముందుగానే డబ్బులు కట్టి ఈ కార్ కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క కార్ అనే కాదు, ఆల్టో, డిజైర్, వ్యాగనర్, షిఫ్ట్, బెలినో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మారుతి సుజుకి కంపెనీలో చాలా కార్స్ అనేవి సక్సెస్ అయ్యాయి. కానీ వీళ్ళు తయారు చేస్తున్న కార్స్ యొక్క సేఫ్టీ అనేది అంతంత మాత్రమైనా కూడా మన దేశంలో ఈ కార్ సెగ్మెంట్ లో 40% మార్కెట్ షేర్ ని ఎలా కలిగి ఉంది? మిగిలిన సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసెస్ లో ఏ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ముగ్గురు మార్కెట్ షేర్ ని కలిపినా కూడా ఈ 40% కి రాదు. అసలు ఈ కంపెనీకి ఇది ఎలా సాధ్యం? ఇంతేకాదు, ఇండియాలోనే ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ని స్టార్ట్ చేసింది ఈ మారుతి సుజుకి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఫస్ట్ సర్వీస్ సెంటర్, ఫస్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఇవే కాదు, ఇండియాలోనే లార్జెస్ట్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా కూడా ఈ మారుతి సుజుకి కంపెనీయే నిలబడ్డది. ఈ వీడియోలో మనం ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా మొదట్లో ఈ ప్రైవేట్ కంపెనీ అయిన మారుతి నెమ్మదిగా గవర్నమెంట్ చేతులకు వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ కంపెనీగా ఎలా మారిందో అని తెలుసుకుంటూ ఆల్టో, 800, జిప్సీ, ఓమ్ని లాంటి కార్స్ అనేవి ఇంత సక్సెస్ అవడానికి వీళ్ళు వాడిన సక్సెస్ స్ట్రాటజీస్ ఏంటో కూడా తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈ కంపెనీ గురించి మనం ఒక బిజినెస్ కేస్ స్టడీలా కాదు, ఒక స్టోరీలో తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది 1983లో. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? సంజయ్ గాంధీ గారు. అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారి కొడుకు. 1960s లోనే ఇదంతా స్టార్ట్ అయ్యింది. 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. 1967లో ఇండియా చైనా వార్ కూడా జరిగింది. ఆ సమయంలో మన ఇండియా ఇన్ఫ్లేషన్ పెరిగి మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అదే సమయంలో నెమ్మదిగా మన ఎకానమీ అనేది గ్రో అవుతున్న సమయంలో ఈ కార్ ఇండస్ట్రీ కూడా మన దేశానికి వచ్చి గ్రో అవుతూ ఉంది. కానీ అప్పట్లో ప్రతి కారు అఫోర్డబుల్ కార్ గా ఉండేది కాదు, కేవలం లగ్జరీ కార్స్ మాత్రమే ఉండేవి. అదే సమయంలో ఈ కార్స్ మీద ఎంతో ప్యాషనేట్ గా ఉన్న ఈ సంజయ్ గాంధీ గారు ఇండియాకి వచ్చారు. ఇదంతా చూస్తున్న సంజయ్ గాంధీ గారు ఒక కంపెనీని స్టార్ట్ చేసి అఫోర్డబుల్ కార్స్ ని తయారు చేయాలి అని అనుకున్నారు. అప్పటికే ఈ సంజయ్ గాంధీ గారు రోల్స్ రాయ్స్ కంపెనీలో 3 ఏళ్లు ఇంటర్న్షిప్ కూడా చేశారు. ఫైనల్ గా 1971లో గురుగావ్ లో సంజయ్ గాంధీ గారు మారుతి మోటార్స్ లిమిటెడ్ అని కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కారు కావాల్సిన ఇంజిన్స్ ని ట్రంప్ కంపెనీ నుంచి, చాసిస్ ని లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని 1972లో వాళ్ళ కార్ యొక్క ఫస్ట్ ప్రోటోటైప్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 1973లో వాళ్ళ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. మనం అనుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ కొడుకు కదా, ఎలాగో నెపోటిజం ఉంటుంది కాబట్టి తన బిజినెస్ కి ఎటువంటి ఆటంకాలు ఉండవని అనుకుంటాం. కానీ వీళ్ళు ఫస్ట్ ప్రోటోటైప్ ఏదైతే తయారు చేశారో దానిని అహ్మదాబాద్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేస్తే అది ఫెయిల్ అయింది. ఫైనల్ గా 1974లో వాళ్ళు ఆ ప్రోటోటైప్ ని కొంచెం మోడిఫికేషన్ చేసి మళ్ళీ టెస్ట్ కి తీసుకువెళ్తే అప్పుడు పాస్ అయ్యి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. దీన్ని బట్టి ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత 1975లో మన ఇండియా ఎమర్జెన్సీ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ సంజయ్ గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు పొలిటికల్ గా చాలా బిజీగా అవడంతో తన కంపెనీ అయిన మారుతి మోటార్స్ ప్రొడక్షన్ అనేది హాల్ట్ చేశారు. అలా ఫైనల్ గా 1976లో కేవలం 50,000కే ఒక అఫోర్డబుల్ కార్ ని తయారు చేద్దామని అనుకున్న సమయంలో ఇందిరా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ పదవి అనేది పోయింది. వాళ్ళ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో అది డ్రీమ్ గానే మిగిలిపోయింది. మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ పవర్ లోకి వచ్చారు. కానీ అదే సమయంలో ఈ సంజయ్ గాంధీ గారు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు డిసైడ్ అయ్యారు, తన కొడుకైన సంజయ్ గాంధీ గారు ఏదైతే డ్రీమ్ కార్ అనుకున్నారో ఆ డ్రీమ్ ని నిజం చెయ్యాలి అని ఈ మారుతి మోటార్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది అప్పటి వరకు ప్రైవేట్ కంపెనీ, దానిని నేషనలైజ్ చేశారు. అంటే గవర్నమెంట్ అండర్ లోకి వెళ్ళినట్టు. అప్పటి వరకు ఏదైతే మారుతి మోటార్స్ లిమిటెడ్ అనే పేరుగా ఉందో దానిని మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గా మార్చారు. ఇలా మార్చడమే కాదు, 1990లో ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఐఏఎస్ ఆఫీసర్ వి కృష్ణమూర్తి గారిని ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. ఈ కంపెనీలో కృష్ణమూర్తి గారి పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. 1983లో వీళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతున్న సమయంలో తనకి ఒకటి అర్థమైంది, మనకి ఎటువంటి టెక్నాలజీ లేదు, అలాగని ఎటువంటి కార్ కంపెనీతో సపోర్ట్ కూడా లేదు అని అర్థమైంది. ఆ సమయంలో కృష్ణమూర్తి గారు ఈ టెక్నాలజీ అండ్ సపోర్ట్ కోసం యూరోప్ లో ఉన్న చాలా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో మాట్లాడడానికి వెళ్లారు. వోక్స్ వ్యాగన్, రెనాల్ట్, మెర్సిడీస్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కే వెళ్లారు. కానీ వాళ్ళందరూ వీళ్ళతో పార్ట్నర్షిప్ అవ్వడానికి రిజెక్ట్ చేశారు. దాని తర్వాత జపాన్ కూడా వెళ్లారు. నిసాన్, మిట్సుబిషి, హోండా వంటి కంపెనీస్ ను కూడా అడిగారు, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. కానీ ఫైనల్ గా జపాన్ లో కార్ మ్యానుఫ్యాక్చరర్ అయిన సుజుకి కంపెనీ అనేది ఈ పార్ట్నర్షిప్ కి అగ్రీ చేసింది. ఇలా ఈ డీల్ అగ్రీ చేసిన వెంటనే అప్పటికే ఇండియాలో వార్ టెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అయినా కూడా ఈ సుజుకి కంపెనీ అనేది ఈ డీల్ ని అగ్రీ చేసి వాళ్ళ టెక్నాలజీని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేసింది. ఇదంతా చేస్తున్నందుకు ఈ కంపెనీలో 26%
మార్కెట్ షేర్ తీసుకుంది అండ్ 5 ఇయర్స్ తర్వాత 40% తీసుకుంటుంది అని ఈ డీల్ లో ఉంది. వాళ్ళ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చి మన ఇండియన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేసి అండ్ వాళ్ళు తయారు చేస్తున్న కార్ అనేది అఫోర్డబుల్ ప్రైస్ కి తీసుకురావాలి అని కూడా అనుకున్నారు. 14th ఏప్రిల్ 1982లో వీళ్ళు MOU ని కుదుర్చుకొని మారుతికి చెందిన మారుతి 800cc కలిగి ఉన్న మారుతి 800 కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇదే కాదు, పికప్ వ్యాన్స్ కోసం ఓమ్ని అండ్ 4-వీలర్ కార్ కోసం జిప్సీ లాంటి కార్స్ ని కూడా లాంచ్ చేశారు. కానీ వీళ్ళు కంపెనీని స్టార్ట్ చేసిన 4 సంవత్సరాల వరకు లాభాలను పక్కన పెట్టండి నష్టాల్లోనే ఉండేది. అప్పుడు ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమూర్తి గారు ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీతో వచ్చారు. అదే ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్. ఈ స్ట్రాటజీ అనేది చాలా సక్సెస్ అయ్యింది. ఈ కార్ యొక్క ధర 50,000 రూపీస్ కదా. ఇప్పుడు ఈ కృష్ణమూర్తి గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, మీకు కార్ కావాలి అంటే కేవలం 10,000 రూపీస్ కట్టి అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోండి. ఇలా మీరు మాకు 10,000 పే చేసినందుకు అడ్వాన్స్ బుకింగ్ ఒకటే కాదు, మీకు 7% ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పిన వెంటనే ఎన్ని బుకింగ్స్ వచ్చాయో తెలుసా? 1,40,000 బుకింగ్స్ అంటే 140 కోట్లు వచ్చాయి. ఎటువంటి లోన్ లేకుండా 140 కోట్లు అనేది ఈ కంపెనీకి వచ్చింది. అప్పటికి వీళ్ళ ప్రొడక్షన్ లేదు, కొంచెం డబ్బులు కూడా అవసరమై ఉండేది. కానీ వీళ్ళు ఎటువంటి లోన్ తీసుకోకుండా ఈ డబ్బులతో మేనేజ్ చేస్తూ వీళ్ళ కార్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళకి ఇన్ని అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది కదా, మరి ఫస్ట్ కార్ ఎవరికి అమ్మారో తెలుసా? మరీ ముఖ్యంగా ఎలా అమ్మారో తెలుసా? ఒక పర్సన్ ని సెలెక్ట్ చేయాలంటే కష్టమే. పొలిటీషియన్స్ కి ఇవ్వాలా, బిజినెస్ మ్యాన్స్ కి ఇవ్వాలా, లేదంటే మనలాంటి సామాన్య ప్రజలకి ఇవ్వాలా అనేది క్వశ్చన్. సో అప్పుడు ఈ మారుతి కంపెనీ ఒక లాటరీ మిషన్ ని తీసుకొచ్చి ఫస్ట్ కార్ ఎవరికి ఇవ్వాలో అనేది డిసైడ్ చేద్దామని అనుకుంది. సో అప్పుడు ఈ ఫస్ట్ కార్ అనేది ఒక ఎయిర్లైన్ ఎంప్లాయ్ గా ఉంటున్న ఒక వ్యక్తికి ఈ ఫస్ట్ కార్ అనేది వచ్చింది. దాని తర్వాత పొలిటికల్ గా చాలా జరిగాయి. పొలిటీషియన్స్ కి ఈ కార్ ని కొనడానికి కొంచెం కోటా ఇవ్వాలి అని. ఇది ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఒక కార్ కొనడానికి రిజర్వేషన్ కావాలి అని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కి వెళ్ళిందంటే అప్పట్లో ఈ కార్ యొక్క క్రేజ్ ఎంత ఉండేదో ఆలోచించండి. ఇలా 1983లో మారుతి సుజుకి 800, 84లో ఓమ్ని, 85లో జిప్సీ వంటి కార్స్ ని తయారు చేశారు. ఈ జిప్సీ విషయానికి వస్తే ఫస్ట్ లో వీళ్ళ కార్స్ అనేవి గవర్నమెంట్ వెహికల్స్ కోసం వెళ్ళేవి, తర్వాత పోలీస్ కి అండ్ దాని తర్వాత ఆర్మీకి కూడా వెళ్ళేది. అండ్ మనలాంటి సామాన్య ప్రజలకు కూడా అందాలని అనుకొని ఈ కార్స్ ని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోకి తీసుకొచ్చారు. అండ్ వీళ్ళ కార్స్ యొక్క మైల్ స్టోన్స్ ని చూద్దామా? ఈ కంపెనీని స్టార్ట్ చేసింది 1983లో. 1994కి 1 మిలియన్ యూనిట్స్ ని అమ్మింది. 2005కి 5 మిలియన్, 2018కి 20 మిలియన్ అండ్ ఫైనల్ గా 2024కి 30 మిలియన్ యూనిట్స్ ని అమ్మింది. అండ్ వీళ్ళ టాప్ 10 కార్స్ ని చూస్తే ఆల్టో, షిఫ్ట్, వ్యాగనర్, M80, డిజైర్, ఓమ్ని, బెలినో, ఈకో, బ్రీజా, చివరికి ఇర్టిగా. ఇవే ఇప్పటి వరకు వీళ్ళ టాప్ 10 కార్స్. ఇదంతా బాగానే ఉంది కానీ మొదట్లో ఈ కార్ ముందు మారుతి లోగో ఉండేది కదా, మరి ఇప్పుడు ఎందుకు సుజుకి కంపెనీ యొక్క లోగో ఉంది చెప్తాను. 1982లో వీళ్ళు ఏదైతే MOU గా కుదుర్చుకున్నారో గవర్నమెంట్ కి 74%, సుజుకి 24% షేర్ అనేది ఉండేది. వీళ్ళ అగ్రిమెంట్ లో భాగంగా 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ కి 60%, సుజుకి కంపెనీకి 40% అనేది వచ్చింది. కానీ 1991లో లిబరలైజేషన్ లో భాగంగా గవర్నమెంట్ మన దేశంలో ప్రైవేట్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ సమయంలో ఇష్టం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ కి అప్పటి వరకు ఏదైతే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందో అందులో 60% మార్కెట్ షేర్ లో 10% మార్కెట్ షేర్ అనేది సుజుకి కంపెనీకి అమ్మాల్సి వచ్చింది. సో అప్పుడు ఈ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది PSU కాదు. సో ఫైనల్ గా 1992లో ఇండియాలోని ఫస్ట్ ప్రైవేట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఈ మారుతి కంపెనీ అనేది ఉండేది. 2002లో ఈ సుజుకి కంపెనీ ఎంత మార్కెట్ షేర్ తీసుకుందో తెలుసా? 54%. అంటే మెజారిటీ ఆఫ్ మార్కెట్ షేర్ అనేది ఈ సుజుకి కంపెనీకి ఉంది కాబట్టి వాళ్ళే ఈ కంపెనీ యొక్క ఓనర్. 2007 వచ్చేసరికి గవర్నమెంట్ కి ఏదైతే ఈ మారుతి కంపెనీలో షేర్ ఉందో అది 1% కంటే తక్కువగానే ఉంచారు. సో అప్పటి వరకు ఏదైతే ఈ మారుతి సైన్ అనేది ఉండేదో అది తీసేసి ఈ సుజుకి లోగో అనేది పెట్టారు. అప్పటికి వీళ్ళకి ఇండియాలో ఎంత మార్కెట్ షేర్ ఉండేదో తెలుసా? 40%. 2003లో వీళ్ళు 4,500 crores బిజినెస్ చేస్తే ఈ సంవత్సరానికి 2005కి 40,000 crores యొక్క బిజినెస్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, అన్ని కంపెనీలు మన గవర్నమెంట్ తో పార్ట్నర్షిప్ ఏర్పరచుకోవడానికి రిజెక్ట్ చేసింది కానీ ఈ సుజుకి ఎందుకు రిస్క్ తీసుకుంది అని. ఎందుకంటే ఎప్పటికైనా ఈ కంపెనీని వీళ్ళు ఓన్ చేసుకుందాం అనుకున్నారు కాబట్టి. వీళ్ళకి ఈ 40% మార్కెట్ షేర్ ఉంది కదా, అండ్ మన ఇండియాలో సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్ లో ఉన్న 3 కంపెనీస్ ని యాడ్ చేసినా కూడా 40% మార్కెట్ షేర్ అనేది లేదు. సెకండ్ ప్లేస్ లో హోండా 14% తో, టాటా మోటార్స్ 13%, మహీంద్రా 12% మార్కెట్ షేర్ తో ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసెస్ లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిల్ని యాడ్ చేసినా కూడా ఈ మారుతి సుజుకి ఈక్వల్ కాదు. ఈ కంపెనీకి ఇంత మార్కెట్ షేర్ ఉంది కదా, ఇంతలా సక్సెస్ అయ్యింది కదా. ఈ కార్ కి సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. కార్ టెస్టింగ్ విషయానికి వస్తే వీళ్ళకి చాలా తక్కువ సేఫ్టీ రేటింగ్స్ అనేవి ఉండేవి. 2023లో వ్యాగనర్ సేఫ్టీలో 1 స్టార్ రేటింగ్ వచ్చింది, చైల్డ్ సేఫ్టీకి 0 స్టార్. అదే వీళ్ళ ఆల్టో K10 కి వస్తే అడల్ట్స్ కి 2 స్టార్ రేటింగ్, కిడ్స్ కి 0 స్టార్ రేటింగ్. అండ్ ఫైనల్
ఫైనల్ గా షిఫ్ట్ విషయానికి వస్తే అడల్ట్ అండ్ చైల్డ్ కూడా 1 స్టార్ మాత్రమే వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు తయారు చేసిన చాలా కార్స్ కి 1 to 0 స్టార్ రేటింగ్సే ఉండేవి. వీళ్ళ సేఫ్టీస్ అనేవి చాలా కన్సర్న్ గా ఉండేవి. అయినప్పటికీ మన దేశంలో మారుతి సుజుకి కంపెనీకి మార్కెట్ షేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇదేం చూసారు, మార్చ్ 2024లో వీళ్ళు 16,000 యూనిట్స్ ఏవైతే బెలినో అండ్ వ్యాగనర్ కార్స్ ని తయారు చేశారో వాటిల్ని రీకాల్ కూడా చేశారు. అండ్ వీళ్ళ కార్స్ యొక్క సేఫ్టీస్ గురించి చెప్పాను కదా, ఎస్యూవి సెగ్మెంట్ లో వీళ్ళ మారుతి సుజుకి యొక్క ఏదైతే ఫ్రోనెక్స్ కార్ ఉందో దానికి స్టార్ రేటింగ్ ఎంత వచ్చిందో తెలుసా? 4 స్టార్. అన్ని కార్స్ కి సేఫ్టీ అనేది 1 ఒకటే కాదు, ఇలా 4 స్టార్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలా వీళ్ళకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 40% మార్కెట్ షేర్, 4,000 సర్వీస్ సెంటర్స్ తో ఉండేది. అండ్ వీళ్ళ కార్స్ యొక్క సేఫ్టీస్ అనేవి తక్కువ రేటింగ్స్ మాత్రమే కాదు, వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్ కార్స్ లో చాలా వెనకబడి ఉన్నారు. కానీ వీళ్ళ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ని గమనిద్దామా, వీళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పాన్షన్ లో చాలా స్కోప్ అనేది ఉంది. అండ్ ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం అనేది ఉంది. కానీ మారుతి సుజుకి కొన్ని డికేట్స్ నుంచి మన ఇండియాని రూల్ చేస్తుంది. కానీ ప్రస్తుతం టాటా, హోండా, ఎంజీ, నిసాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ రేస్ లోకి ఎంటర్ అవ్వి బిజినెస్ అనేవి చేస్తున్నాయి. ఈ మారుతి సుజుకి కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ని గెయిన్ చేసుకోగలదా, అది టైమే డిసైడ్ చేస్తుంది. అండ్ వీళ్ళ టాప్ మోస్ట్ సక్సెస్ స్ట్రాటజీస్ గురించి చెప్పి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. వీళ్ళు ఫస్ట్ 4 ఇయర్స్ లాసెస్ లోనే ఉన్నారు. 5th and 6th ఇయర్ మాత్రం మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఎందుకో తెలుసా? ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన కృష్ణమూర్తి గారి వల్ల. అది ఎలా? వీళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ని స్టార్ట్ చేసిన రోజు వీళ్ళకి ఎటువంటి ప్రొడక్షన్ లేదు. అలాగనే డబ్బులు ఉన్నాయంటే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవాలి, ఆ లోన్ కి వడ్డీ కూడా కట్టాలి. కానీ వాళ్ళు ఇది ఏమీ చేయలేదు. కేవలం చాలా తెలివిగా అడ్వాన్స్ బుకింగ్ అనే పేరుతో 1,40,000 మంది దగ్గర నుంచి మనిషి దగ్గర 10,000 చెప్పిన 140 కోట్లని తీసుకొని ఎటువంటి లోన్ లేకుండా వీళ్ళ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్న వాళ్ళకి 7% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పారు కదా. కానీ ఆ రోజుల్లో మన గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేదో తెలుసా? 14 to 17%. అంటే వాళ్ళకి వచ్చిన మనీ అనేది బ్యాంక్ లో వేసినా కూడా 7 to 8% ఇంట్రెస్ట్ అనేది వచ్చేది, అది కూడా ఫ్రీగా. ఈ కంపెనీ గురించి ఇంత విన్నారు కదా. ఇంకా వీళ్ళ సక్సెస్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలని ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియోని చేస్తాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ అనేవి మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. నచ్చితే మన వీడియోస్ ని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.